ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి పక్కన పెట్టి ప్రభువుతో మీకు ఒక అనుబంధాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. మన పితరుల చరిత్రలో మనం చదువుతాము. చెరసాలలో వాళ్ళని వేసినప్పుడు ఆ చెరసాలలో వాళ్ళు ఏం చేశారు? కృంగిపోయి, కుమిలిపోయి, నీరసలిపోయి, నిరుత్సాహంతో సతికిల పడిపోయి కన్నీళ్లు కార్చలేదు. ఎన్ని ఉన్నా, శరీరం ఎంత గాయపరచబడినా, శరీరం ఎంత నలగగొట్టబడినా, ఎన్ని నిందలు అవమానాలు వాళ్ళకు వచ్చినా అవన్నీ పక్కన పెట్టి ప్రభువుని స్తుతించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ప్రభువుని స్తుతించడం, దేవునితో వాళ్ళకున్న అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడం, దేవునితో వాళ్ళకు ఒక సహవాసాన్ని ఏర్పరచుకోవడం, తమ దేవునిని ఘనపరిచి ఆరాధించడం ప్రారంభించారో ఆ స్తుతి సంఖ్యలను తెంచింది, చెరసాల పునాదులను కదిపింది, వాళ్ళ బ్రతుకులలో ఒక అరుణోదయపు వెలుగును పుట్టించింది, వాళ్ళకు ఒక ధైర్యాన్ని కలిగించింది.